పర్యాటక రంగంలో తెలంగాణ రాష్ట్రం కొత్త పుంతలు తొక్కుతుంది. కొత్త ప్రాజెక్టులను వెలుగులోకి తీస్తున్నాయి ప్రభుత్వాలు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ దగ్గర అంతర్జాతీయ ప్రమాణాలతో బుద్ధవనాన్ని నిర్మించారు. గౌతమ బుద్ధునికి సంబంధించిన అంశాలతో కూడిన బౌద్ధ క్షేత్రంగా తీర్చిదిద్దబడింది బుద్ధవనం. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొననున్న సుందరీమణులు సందర్శించనున్న నేపథ్యంలో బుద్ధవనంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుందా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటక రంగంపై దృష్టి సారించాయా అంటే అవుననే సమాధానం చెప్పవచ్చు. 270 ఎకరాల విస్తీర్ణంలో కోట్ల రూపాయలు వెచ్చించేసి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించినటువంటి బుద్ధవనాన్ని ఇందుకు తార్కాణంగా చెప్పవచ్చు. ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనే సుందరిమణులు రేపు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో ఉన్నటువంటి బుద్ధవనాన్ని సందర్శిస్తున్న నేపథ్యంలో బుద్ధవనంపై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. జీవహింస చేయరాదు, ప్రాణకోటి పట్ల దయ కలిగి ఉండాలంటూ ప్రపంచ దేశాలకు ధర్మబోధనలు చేసిన గౌతమ బుద్ధుడు జనులందరికీ దార్శనికుడిగా నిలిచాడు. అలాంటి మహానుభావుని అనుచరులు పూర్వకాలంలో బౌద్ధమత వ్యాప్తి కోసం అనేక దేశాలు తిరిగి బౌద్ధమత ప్రచారం చేశారు. అందులో భాగంగానే క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఆచార్య నాగార్జునుడు బౌద్ధమత ప్రచారం కోసం నల్గొండ జిల్లాలో పర్యటించారు. నాగార్జునుడు తిరిగాడిన నేల కావడంతో నాగార్జున సాగర్ దగ్గర బుద్ధవనం ప్రాజెక్టును అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ నిర్మించింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధుల దృష్టి ఈ ప్రాంతంపై పడింది. ముఖ్యంగా నాగార్జున సాగర్లో నిర్మితమైన బుద్ధవనంను చైనా, నేపాల్ లాంటి దేశాల నుంచి మాత్రమే కాకుండా ఇంకా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన బౌద్ధులు సందర్శిస్తున్నారు. బుద్ధవనం ప్రాజెక్టులో ఉన్న అంశాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకునే రీతిలో రూపుదిద్దుకున్నాయి. ఏ దృశ్యాలను చూసి సిద్ధార్థుడి మనసు చెలించి గౌతమ బుద్ధుడిగా మారాడో అందుకు సంబంధించిన అంశాలు శిల్పాల రూపంలో చెక్కబడి ఉన్నాయి. బోధి వృక్షం కింద తపస్సు చేసి జ్ఞానోదయం పొందిన తర్వాత తన శిష్యులకు బుద్ధుడు జ్ఞానబోధ చేసిన ధర్మచక్ర ప్రవర్తనమును గురించిన అనేక విషయాలను శిల్పులు అద్భుతంగా పాలరాతితో చెక్కారు. దుఃఖానికి కోరికలే కారణమని, కోరికలను అంతమొందించే మార్గం ఉందని, అది అష్టాంగ మార్గమని బుద్ధుడు బోధించాడు. బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గాలు ఎంతో పొందికతో ఇక్కడ రూపొందించబడి ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రంగా కీర్తింపబడుతున్నటువంటి బుద్ధవనం ప్రాజెక్టు వద్దకు మనం రావడం జరిగింది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద ఈ యొక్క బుద్ధవన ప్రాజెక్టును ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. 270 ఎకరాల విస్తీర్ణంలో కోట్ల రూపాయలు వెచ్చించేసి ఈ యొక్క బుద్ధవన ప్రాజెక్టుని రూపకల్పన చేసిన పరిస్థితి ఉంది. సిద్ధార్థుడు తెలుసుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా తన యొక్క శిష్యులకు ప్రబోధించడం జరిగింది. దాన్నే ధర్మచక్ర ప్రవర్తనం అంటారు. సో ఆ ధర్మచక్ర ప్రవర్తనానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇక్కడ శిల్పులు అనేవారు చాలా సుందరంగా కూడా మలచినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. చూడొచ్చు మనం విజువల్స్లో ఈ విధంగా బుద్ధవనం ప్రాజెక్టులో అద్భుతమైనటువంటి శిల్పాలను మాత్రం వాళ్ళు రూపొందించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ బుద్ధవనం ప్రాజెక్టులో అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే శ్రీలంక నుండి తీసుకొచ్చినటువంటి గౌతమ బుద్ధుడి విగ్రహం. ఈ గౌతమ బుద్ధుడి విగ్రహం అనేది చూపాలను ఎంతగానో ఆకట్టుకుంటున్న పరిస్థితి ఉండడం జరిగింది. అదేవిధంగా బుద్ధవనం ప్రాజెక్టులో ఒక అద్భుతమైనటువంటి ధ్యాన మందిరాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ విధంగా ధ్యాన మందిరాన్ని అయస్కాంత శక్తితో కూడినటువంటి యొక్క ధ్యాన మందిరం లోపలికి వెళ్ళేసేసి ఆ యొక్క బుద్ధులు ప్రబోధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు అనేవారు తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. నేపాల్, టిబెట్ తదితర ప్రాంతాలు, అదేవిధంగా శ్రీలంక నుండి కూడా పెద్ద సంఖ్యలో కూడా బౌద్ధ భిక్షులు అనేవారు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రభుత్వం ఈ విధంగా అంటే 1వ శతాబ్దంలో ఆచార్య నాగార్జునుడు నడియాడిన నేల కాబట్టి ఈ యొక్క ప్రదేశం వద్ద బుద్ధవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి భావించేసి అందుకు అనుగుణంగా అంటే అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా కూడా ఈ యొక్క బుద్ధవనాన్ని వాళ్ళు నిర్మించిన పరిస్థితి ఉండడం జరిగింది. సో ఈ విధంగా ప్రభుత్వం బుద్ధవనం ప్రాజెక్టుని ఈ నాగార్జున సాగర్ వద్ద నిర్మించడంతో పెద్ద సంఖ్యలో కూడా బౌద్ధ భిక్షులు అనే వారి యొక్క ప్రదేశానికి చేరుకుంటున్నారు. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఈ యొక్క బుద్ధవనం ప్రాజెక్టులో పొందుపరిచిన పరిస్థితి ఉండటం జరిగిందని చెప్పవచ్చు. ఆనాడు బౌద్ధ మతానికి సంబంధించేసి చైత్యాలు, ఆరామాలు, స్తూపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బుద్ధవనం ప్రాజెక్టులో మనకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఈ యొక్క బుద్ధవనం ప్రాజెక్టును ఏర్పాటు చేయడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు అనే వాళ్ళు ఈ యొక్క ప్రదేశానికి చేరుకుంటున్న పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ బుద్ధవనం ప్రాజెక్ట్ అనేది పర్యాటక రంగంలో ఒక కలికితి రాయిగా కూడా మిగిలిపోయిందని కూడా మనం చెప్పవచ్చు. బుద్ధవనంలో ప్రాచీన బౌద్ధమత చరిత్రకు దర్పం పట్టేలా బౌద్ధులకు సంబంధించిన స్తూపాలు, చైత్యాలు, ఆరామాలు ఎంతో అందంగా రూపొందించబడి ఉన్నాయి. బుద్ధవనంలోని ధ్వనికి ప్రతిధ్వని వచ్చేలా రూపొందించిన అయస్కాంత శక్తి గల ధ్యాన మందిరం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. బుద్ధవనం నిర్మాణంలో విదేశాల నుంచే కాకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. శ్రీలంక నుంచి తెచ్చిన బుద్ధుని విగ్రహం ఎంతో సుందరంగా చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది.
విదేశాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారనే తలంపుతో ముందు జాగ్రత్తగా ఓ హెలీప్యాడ్ను కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. అందమైన ఉద్యానవనంలో అద్భుతమైన బౌద్ధ శిల్ప సంపదతో కూడిన బుద్ధవనం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనున్న సుందరీమణులు కూడా బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. రాబోయే కాలంలో నాగార్జున సాగర్లోని ఈ ప్రాంతం దేశ విదేశాల నుంచి వస్తున్న పర్యాటకులతో ఓ పెద్ద పర్యాటక కేంద్రంగా రూపుదాలుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 270 ఎకరాల విస్తీర్ణంలో కోట్ల రూపాయల నిధులు వెచ్చించేసి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా బుద్ధవనాన్ని ప్రభుత్వం నిర్మించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా పర్యాటకుల తాకిడి పెరగడంతో బుద్ధవనం అనేది రాబోయే రోజుల్లో ఒక ప్రముఖమైనటువంటి పర్యాటక కేంద్రంగా విరాజిల్లే అవకాశం మాత్రం ప్రస్ఫుటంగా కనబడుతూ ఉండడం జరిగింది. బుద్ధవనం నుండి కెమెరామెన్ రవికిరణ్తో పుల్లారావు, రాజ్ న్యూస్.